తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు రాష్ట్రంలో ఎవరికైనా ఉందని, బస్టాండ్లు, రోడ్ల వెంట సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సీని రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్న వారిపై కర్నూలు ఆందోళన తిరుగుబాటుగా అభివర్ణించారు. ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4 కీలక ప్రారంభోత్సవాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మెగా డిఎస్సీపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించలేక గంజాయి, రౌడీ బ్యాచ్లతో ఆందోళన చేయిస్తూ ప్రజలను గొడ్డలి పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో ఇవాళ కదం తొక్కిన వారంతా మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులేనని చంద్రబాబు చెప్పారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల ఐక్యంగా కదం తొక్కి తమ ఆత్మ గౌరవం చాటారని తెలిపారు. పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సీని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వారిపై ఇదో తిరుగుబాటని చంద్రబాబు చెప్పారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు ఈ నెలలోనే సాకారమవుతాయని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చే ఏడాది విశాఖ వరకు తీసుకెళ్తామన్నారు. ఈ నెల 13న అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన అమరావతి నిర్మాణ పనులు సకాలంలోనే పూర్తవుతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఎగువన వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉందన్న చంద్రబాబు తర్వాత సాగర్కు నీరొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో గొడ్డలి పార్టీ విష ప్రచారాలు కట్టడి చేసేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని సీఎం అన్నారు. ప్రెజెంటేషన్పై 10 గంటలు అధ్యయనం చేశానన్నారు. ఇకపై ఏటా ఇదే తరహాలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తేనే అర్థం చేసుకుంటారన్న సీఎం అప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయన్నారు.